తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో మరో ఇద్దరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. కాళే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారారు అనడానికి ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. వారిద్దరూ బీఆర్ఎస్ లోనే ఉన్నట్లుగా పరిగణిస్తామన్నారు స్పీకర్. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల వ్యవహారం క్లైమాక్స్ కి చేరుకుంది. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. తాజాగా కాళే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారారనడానికి ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. అయితే ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వచ్చిన ఫిర్యాదులపై స్పీకర్ విచారణ జరపాల్సి ఉంది. మరోవైపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై దాఖలైన అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ పూర్తి కాగా తీర్పు రిజర్వులో ఉంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సుప్రీంలో విచారణను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ ప్రసాద్ కుమార్ ముందే తీర్పు వెల్లడించారు. రెండు దఫాలుగా 7 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. మిగిలిన 3 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. అందులో విచారణ పూర్తయిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కేసులో స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదు. ఆయనకు పిటిషనర్గా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. స్పీకర్ 2 సార్లు ఇచ్చిన నోటీసులకు దానం నాగేందర్ ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. ఇక కడియం శ్రీహరి తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్టు ప్రకటించారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విషయంలో స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే స్పీకర్ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తోంది.